आवाज न्यूज, ट्रू वॉइस। आदाब नाज़रीन, आवाज़ न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी जिले में गुज़िश्ता 3 दिनों से हो रही बारिशों की वजह से बड़ा तालाब जोरों से लबरेज होकर पानी से बह रहा है। तालाब के हसीन मनाजिर देखने के लिए आवाम बड़ी तादाद में पहुंच रही है। तेज बहते हुए पानी को देखते हुए पुलिस ने हिफाजती इक़दाम के तौर पर तालाब के करीब बड़े गेट लगाकर लोगों को अंदर जाने से रोका है। నిన్న రాత్రి నుంచి దాదాపు భారీ వర్షంగా కురుస్తుంది. ఇంకా 2-3 రోజులు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపినందున మేము పోలీసు భద్రతా ఏర్పాట్లు చేసినాము. ఈ పెద్ద చెరువు నిన్న నుంచి అలుగుపోస్తుంది, ప్రమాదకర స్థాయిలో అలుగుపోస్తుంది. కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రజలెవరూ ఈ వరద సైడు రాకుండా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంతేకాకుండా ఈ భారీ వర్షాలకు అందరూ ఏదైనా అవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు రావాలి, అనవసరంగా బయటికి రావద్దని విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళని కూడా అలర్ట్ చేస్తున్నాము. ఇంకా ఈ మత్స్యకారులకు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ భారీ వర్షాలు, ఈ వరదల ఈ సమయంలో చేపలు పట్టడానికి కూడా వెళ్ళొద్దు, ఎట్లాంటి ప్రమాదానికి గురి కావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. కామారెడ్డి పెద్ద చెరువు అల్లేయడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మేము ప్రతి ఏడాది కూడా ఇక్కడికి వచ్చేసి ఖచ్చితంగా ఈ ఎంజాయ్మెంట్ అనేది చూసుకుంటాము. యాక్చువల్గా ఈసారి ఏంటంటే కాలం అయిపోయింది, అసలు గ్రౌండ్ వాటర్ లేదు అన్న అపోహలు జరిగిపోయింది రైతులకు కానీ మనకు కానీ ఈసారి ఆల్రెడీ వర్షం పడి మంచి ఇంతగానో అల్లేయడం వల్ల గ్రౌండ్ వాటర్ కానీ అదేవిధంగా వ్యవసాయ భూమికి కానీ పంట పొలాలకు కానీ మంచిగా యూజ్ అవుతుంది. మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి అన్ని చూసి ఖచ్చితంగా ఎంజాయ్ చేసుకుంటాం మంచిగా. ఈసారి గవర్నమెంట్ కూడా సెక్యూరిటీ పర్పస్లో పోలీస్ వాళ్ళని నియమించడం జరిగింది. దానివల్ల ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు కొంచెం అది యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా ప్రభుత్వం కూడా దృష్టి తీసుకొని చెరువులో ఇంకొంచెం పూడికలు పెద్ద ఎత్తున తీపిస్తే దానివల్ల వాటర్ స్టోరేజ్ అయ్యి ఇక్కడ ఉన్న పట్టణ వాసులకు గ్రౌండ్ వాటర్ అంటే వాళ్ళ ఇంట్లో బోర్లు కానీ దేనికి కానీ నీళ్ళు రావడానికి, అదేవిధంగా పంట పొలాలకు కూడా యూజ్ అవుతుందని నా చిన్న నిజంగా చెప్పాలంటే ఒక 5 days బిఫోర్ వరకు రైతులందరూ చాలా బాధతో వర్షాలు లేవు, కుంటలలో చెరువులలో వర్షాలు లేవు, నీళ్ళు లేవు అనే ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ వరుసగా ఈ 2-3 రోజుల నుంచి కురుస్తున్న వర్షాల వల్ల ఇంత చెరువులలో నీళ్ళు వచ్చి వాగులు పొంగుతుంటే రైతుల కన్నీళ్లలో ఆనందం కనబడుతుంది. దట్ ఈస్ గ్రేట్ థింగ్. దేవుడి దయ వల్ల చెరువులు కుంటలన్నీ నిండినాయి. వర్షాలు బాగా పడి ఈ నీళ్లు రావడం వల్ల పంటలు పండించుకొని రైతులు సుఖ సంతోషాలతో ఉంటారని ఆశిస్తున్నాను. ఈసారి వర్షాలు మంచిగా పడడం వల్ల కామారెడ్డి చెరువు నిండి ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే అందరం చూడడానికి వచ్చినాము. ఎన్నడూ లేనంత పెద్ద వాగు, పెద్ద కాలువలు ప్రవహిస్తున్నాయి. చూడడానికి చాలా సంతోషంగా ఉంది అండ్ హ్యాపీగా ఉంది. ఇక ఇట్లా వర్షాలు పడితే కూడా రైతులకు చాలా సంతోషమైన విషయం ఇది. అందరు హ్యాపీనెస్ తోనే వచ్చిర్రు. పోలీస్ వాళ్ళు కూడా ఇట్లా బ్యారికేడ్స్ పెట్టి మంచిగా చేసిర్రు. ఎందుకంటే ఈ వాతావరణంలో పిల్లలు ముందుకు వెళ్తుంటారు, వెళ్ళినప్పుడు పిల్లలకు ప్రమాదాలు అవి ఇవి జరుగుతుంటాయి. అందుకోసమే ఇది పెట్టడం కూడా మంచిగా, ఇది చేసినందుకు పోలీస్ వాళ్ళకు కృతజ్ఞత తెలుపుతున్నాము. మంచిగా ప్రశాంతంగా అందరు వస్తున్నారు, అందరు చూస్తున్నారు, అందరు హ్యాపీగా ఉన్నారు. ఎంత మన రైతులు అన్నారు ఎంత ఉన్నారు, అందరు వచ్చి చూసి మా పంటలంతా ఎంత బాధలో ఉన్నా ఇప్పుడు వాటర్ బాగా ప్రాబ్లం అయితే ఇది సేవ్ చేయాలా సార్, ఏమైనా చేసి దయచేసి ఇంత వేస్ట్ వాటర్ అవుతున్నది కాబట్టి దీనికి మనం స్టాక్ చేసి మన కోసం మన కామారెడ్డి ఎంత ప్రజలు ఉన్నారో అందరికి ఇబ్బంది కాకుండా ఎండాకాలంలో చెరువులో మనకు ఈరోజు అలుగువాడము చాలా సంతోషకరంగా ఉన్నది. కామారెడ్డి గంగపత్రు యూత్ ప్రెసిడెంట్ గా మాట్లాడుతున్నాను. వారం రోజులుగా రైతులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఈ వర్షాలకు రైతులందరికీ చాలా సంతోషం వచ్చింది. మా కామారెడ్డి పెద్ద చెరువులో గంగమ్మ గుడి దగ్గర అలుగువాడడంతో వందల మంది క్యూ కట్టి చూస్తున్నారు. కాబట్టి మొన్నటి వరకు వర్షాల కోసం అందరూ రైతులు ఎదురు చూడడం జరిగింది. కొన్ని పంటలు కూడా నష్టపోయింది. కాకపోతే ఇప్పుడు ఈ వర్షం వల్ల రైతులు బాగా ఆనందపడుతున్నారు. ఇట్లా ఇంకొక 2 సార్లు వర్షం పడ్డాయనుకో ఈ సంవత్సర కాలం కాదు 2 సంవత్సరాలు మనకు కాలం అయినట్టే లెక్క. ఈ వర్షం పడేందుకు అందరూ రైతులందరూ సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు చాలా కామారెడ్డిలో వర్షాలు లేక చాలా మంది ప్రజలు చాలా ఇబ్బందిగా ఉండే మొన్నటి వరకు ఇప్పటి వరకు ఇప్పుడు చాలా ఘనంగా వారం నుంచి చాలా వర్షాలు బాగా పడుతున్నాయి.
మా అందరికి చాలా సంతోషంగా ఉన్నది. ఈ రైతులు కూడా చాలా సంతోషంగా ఉన్నది. భారీగా చెరువు కూడా భారీగా నిండింది. చాలా భారీగా మంచిగా నడుస్తున్నది. అందరు ఖుషిగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ మంచిగా ఉండాలని మేము కూడా కోరుతున్నాం. మంచి పంటలతో భారీ పంటలు మంచిగా కావాలని కోరుతున్నాం. పోలీస్ బందోబస్తుకు, మా ప్రెస్ విలేకరులకు మాకు ఒక శుభాకాంక్ష.